జగనన్న ఈరోజు ఒంగోలు పార్లమెంట్లో పొదిలికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మమ్మల్ని ఆదుకునే నాయకుడు వస్తున్నాడు, ఆ రోజు ఆదుకున్నాడు, ఈరోజు అండగా ఉండడానికి వస్తున్నాడు, రైతులకు ధైర్యం చెప్పడానికి వస్తున్నాడు, ఈ ప్రభుత్వంలో రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని రైతులకు భరోసా ఇవ్వడానికి వస్తున్నాడు అని రైతులందరూ కూడా తండోపతండాలుగా వేలాదిగా మీరు కానీ చూసినట్లయితే పొదిలి మొత్తం జన సముద్రంలా జనసంద్రంలా నిండిపోయింది. తన హెలిప్యాడ్లో దిగి కారు ఎక్కిన తర్వాత ఇక్కడికి రావడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఇసుకేస్తే అంటే రైతులకు ఇసుకేస్తే కనీసం రాలనంత జనం స్వచ్ఛందంగా ఎవరికి వారు జగన్మోహన్ గారు వచ్చారు, మాకు మంచి జరుగుతుంది, జగన్మోహన్ గారు మా కోసం వస్తున్నారు, ఆయనకి మా బాధలు చెప్పుకోవాలి, మా కష్టాలు చెప్పుకోవాలి. ఆ రోజు కరోనా వచ్చినప్పుడు కూడా రైతులు పొగాకు రైతులు బాధపడుతున్నారంటే 200 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి, కరోనా సమయంలో కూడా ఆ తర్వాత కూడా రైతుకు గిట్టుబాటు కల్పించిన వ్యక్తి. అంతమంది రాజశేఖర్ గారు పరిపాలన ఉన్నప్పుడు రైతును ఆదుకున్న తన తండ్రి ఆ రోజు రైతులను ఆదుకుంటే ఈరోజు కొడుకు రైతులను ఆదుకున్నాడు. తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అంటే నిజంగా కూడా రైతే రాజు అనుకుంటే రైతు కూలీ కూడా కాకుండా అన్నం పెట్టే రైతు అన్నం కూడా లేని పరిస్థితికి ఏర్పడ్డది. ఈరోజు పొగాకు రైతులు మీరు చూసినట్లయితే కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే పట్టించుకునే నాదులు లేడు, భరోసా ఇచ్చే నాదులు లేడు, సహాయం చేసేటట్టు మా ప్రభుత్వం లేదు. ఎంత చోపు ఈ ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి వీళ్ళని అరెస్ట్ చేద్దామా, వాళ్ళని అరెస్ట్ చేద్దామా, వీళ్ళ మీద కేసులు పెడదామా, వాళ్ళ మీద కేసులు పెడదామా, వీళ్ళని అరెస్ట్ చేద్దామా, కక్ష సాధింపులతో రెడ్ బుక్ పాలన వైపు పరిగెడుతున్నారే తప్ప సామాన్య రైతును మనం బతికించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి కనబడడం లేదు. అందుకే జగన్మోహన్ గారు ఈరోజు ఒక భరోసా ఇవ్వడానికి వస్తుంటే, ధైర్యం చెప్పడానికి వస్తుంటే తను రాలేనంతమంది జనాలు. ఈరోజు జగన్ గారు వస్తున్నారు, లోపల ఆక్షన్ మాత్రం అప్పుడే కంప్లీట్ చేసేసి 700 బేలలో 600 బేలు అమ్మేశారు. అందుకనే ఇక్కడే కాదు, జగన్మోహన్ గారు ఎక్కడైతే వెళుతున్నారో అక్కడంతా కూడా ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పుకోవడానికి ప్రయత్నం. రైతులు అదే అంటున్నారు, ఈ 600 దీని వరకు అమ్మారు అంటే ఇది జగన్మోహన్ గారు చూసి జగన్మోహన్ గారికి భయపడి జగన్మోహన్ గారు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇచ్చారనేటువంటి ప్రజలకు తెలియకుండా పోదు. కానీ ఆయన తన తండ్రి రైతు నాయకుడు, తన కొడుకు రైతు పక్షపాతి. ఈరోజు ఒక రైతు పక్షపాతిగా రైతుల దగ్గరకు వస్తున్నాడు, రైతులతో మాట్లాడనున్నాడు, ప్రస్తుతం కూడా రైతుల సమస్యలు తెలియజేయనున్నాడు, పొగాకు పరిశీలించనున్నాడు. కాబట్టి ఈరోజు మీరు చూసినట్లయితే పొదిలి మొత్తం కూడా ఎక్కడ కూడా స్థలం కనమన్నంత జనం రైతులతో నిండిపోయిందంటే జగన్మోహన్ గారి మీద నమ్మకం, తాను వస్తున్నాడనేటువంటి ఒక భరోసా ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించవలసిన కోరుతున్నాం. జగన్మోహన్ గారి కోసం రైతులందరూ ఎదురు చూస్తున్నారు.